ఆ కుమారుడు ప్రభానైనా వీరే. కాబట్టి ఇప్పుడు కుమారుడు అనేది గర్భఫలం కాబట్టినైనా ఇక్కడ ఒక మాట చెప్తున్నారు, వాస్తవికంగా నా ఆకలను కట్టడలు నీ నుదుటి మీద దాచుకోమన్నావు, భద్రపరచుకోమన్నావు. ఎప్పటికైతే ఆ యొక్క ఆకలి కానీ కట్టలు కానీ వింటుంటారో, వాస్తవికంగా పెట్టుకుంటారో, అక్కడ 5 రకాలుగా ఆశీర్వాదాలు ఇచ్చావు. ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ 5 రకాల్లో ఏదో ఒక ఆశీర్వాదం కావాలి. దానిని ఒకటి గర్భఫలము, రెండోది భూఫలము, మూడోది పశుల మంద, నాలుగోదిగా ఉద్యోగము, గవిని లోపల గవిని వెలుపల. అంటే గవిని వెలుపల ఉద్యోగాలు చేసినటువంటి వారు కానీ, గవిని అనగా గ్రామంలో ఉద్యోగాలు చేసినటువంటి వారు కానీ, గ్రామంలోని చేతి పనుల ద్వారా పడుతున్న వారు కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కానీ, రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఏవైతే ఉంటున్నాయో వీరందరినీ గవిని లోపల గవిని వెలుపల అని చెప్పేసి అక్కడ చెప్పావు. కాబట్టి అలాంటి దీవెనలు వారికి అనుగ్రహించండి. ఇక మరొకటి విద్యాపరం, విద్యాపరం కోసం చూస్తున్న వారికి విద్యాపరం అనుగ్రహించండి ప్రభా. అలాగేనైనా ఉద్యోగపరం కోసం చూస్తున్న ఉద్యోగపరం అనుగ్రహించండి ప్రభా. గర్భఫలం నుంచి బహుమానం క్రిస్మస్ లో ఫలముగానైనా కుమారుడిగా ఈ లోకానికి వచ్చావు. ఆ కుమారుడి కోసం ఎవరైతే నిరీక్షిస్తున్నారో వారికి నేను అచ్చి పంపించిన వారు ఒకనొక సమయంలో పొందుకున్న తర్వాత ఆనాడునైనా ఎవరైతే ఉంటున్నారో నీ స్నేహితుడిగా ఉంటే అబ్రహాంతో నేను మాట్లాడు, మీదకి నీ కాలానికి నేను ఒక కుమారుని ఇస్తాను ప్రభు. అలాంటి వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆ వాగ్దానం వరకు అనుగ్రహించండి. అలాగేనైనా కనిపెట్టుకుంటే, ఎందుకంటే క్రైస్తవులతో కనిపెట్టుకో మీద ఆధారపడింది, నిరీక్ష మీద ఆధారపడి ఆ నిరీక్షణ బ్రతుకుని మాత్రమే అనుగ్రహించండి. చిత్తాన్ని బట్టి క్రిస్మస్ అంటే నాయన మాకు బహుమానాలు పండుగ కాబట్టి నాయన ఆ బహుమానాన్ని ఇస్తున్నాం. ఇంకా పొద్దు మనకి ఇష్టపడ్డ సిద్ధపడ్డ బిడ్డగా అనుగ్రహించండి ప్రభావ. అలాగే శాంతిని సమాధానం అనుగ్రహించండి. అనారోగ్యంతో పునాదించిన పీడించబడ్డ ఆరోగ్యం తెచ్చేయండి. అలాగే నైనా చదువుతున్న బిడ్డకు జ్ఞానం తెచ్చేయండి. ఫిబ్రవరి మార్చి ఎగ్జామ్స్, అలాగే ఆల్రెడీ బీటెక్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, రాసిన వారు ఉన్నారు. అలాగే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న వారిని దీవించండి ప్రభావ. వృద్ధులుగా వారిని బలపరచండి. తండ్రి లేని వారిని, తల్లి లేని వారిని, తల్లిదండ్రులు కోల్పోయిన వారిని దీవించండి. విధరాపక్ష వ్యాజ్యమాడుతున్నావు ప్రభావ. అలాగే తండ్రిని బిడ్డ తోడుగా ఉంటున్నావు ప్రభావ. అలాగే నైనా ప్రత్యేకమైన సమయంలో ప్రభావ నైనా మా సంఘ బిడ్డలు ఎవరైనా ఆర్థిక సమస్యలు కానీ కుటుంబ సమస్యలు ఉంటే ప్రభావ వారికి ఆర్థిక విడుదల కొరకు చేయండి ప్రభావ. అలాగే నైనా రెండో పంట కూడా వేసారు ప్రభావ. ప్రతి గింజ కూడా ఉంచాయి ప్రభావ. అవి రూరంతలుగా ఫలించిన సహాయం చేయండి. చేతి వృద్ధులు పెయింటింగ్ పనిచేస్తున్న వారు, కాఫీ పనిచేస్తున్న వారు, ఇంకా చూస్తున్నప్పుడు ఆయన కార్పొరేట్ వర్క్ కానీ, ఆటో నడుపుతున్న వారు కానీ, ఇంకా రకరకాల పాటలు పని పెడుతున్న వారు, కూలి పనులు పెడుతున్న వారందరూ దీవించండి ప్రభావ. అలాగే సమయంలో ప్రభావైనా ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన బిడ్డలు దూర ప్రాంతాల నుంచి ఉంటున్నారు, వారిని ప్రైవేట్ ఉద్యోగాలు చేసిన బిడ్డల నుంచి అప్పగిస్తున్న ప్రతి వారిని దీవించండి ప్రభావ. మీ దీవెన పొందుకొని మేమునైనా మీ శరీరంలో నాయన మరి కొట్టి వారిగా కాకుండా నీకోబడే వారి సహాయం చేయండి. మీ బిడ్డలు చెల్లించిన కొడుకు